షోపిచెర్ల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ గడ్డం బాలనాగమ్మ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం జరిగింది. పలు ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి అంశాలను వివరించారు. తహసీల్దార్ బండి నిర్మల మాట్లాడుతూ ఇంటిని వేసిన స్థలాల కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 65 దరఖాస్తులు మాత్రమే వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మాథ్యూ బాబు, ఏఓ శివలలిత, ఎంఈఓ బ్రహ్మేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామాంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 3 రోజులన్నా ఆపండి అని అంటున్నాం. కానీ మీరేంటంటే రోజు మార్చుకోవచ్చు. ఈ రోజు కొట్టి రేపు స్ప్రే చేసినా కానీ ఒక 1/2 లీటర్ బాటిల్ ఉంటుంది. అది ఇబ్బంది ఏం లేదు. అది పంట పెరగడానికి కానీ లేకపోతే కావాల్సిన పోషకాలు అందరినీ మనకు అందించడానికి కానీ మొక్కజొన్న అవసరానికి మాత్రం ఇబ్బంది ఏం ఉంటుంది. కాకపోతే నా సౌకర్యం ఏంటంటే మా డిపార్ట్మెంట్ లో ఆ కార్యక్రమం మొదలు పెట్టుకోవాలి. అంటే ఖచ్చితంగా మేము లాస్ట్ ఇయర్ ఖరీదు చేస్తున్నాము. ఎరువులు అందరికీ సకాలంలో అందించాలని చెప్పేసి గతంలో మన మండలంలో ఒక్క సొసైటీ మాత్రమే పనిచేసేది. ఇప్పుడు అన్ని 6 సొసైటీలు రన్నింగ్ లోకి వచ్చినాయి. మీకు చూస్తే ఒక సొసైటీ కాదు మన మండలం. గొడవ చేశారా? ఏంటి మేడం పరిస్థితి అడిగితే తప్ప, అది కాదు తప్ప అంట. అంతకాడికి ఎందుకు జనరల్ పార్టీ మీటింగ్ పెట్టుకునేది? ఇదిగో యాక్చువల్గా ఇప్పుడు యాక్చువల్గా నాకే దొరకలేదు, ఎవరు మాట్లాడలేదు, మాకే దొరకలేదు. మేము చాలా సార్లు మీటింగ్ వచ్చిన మేమే గొడవ చేయాల. ఎండిఓ గారిని అడుగు, లేకపోతే ఎవరు అడుగురా. ఇంకా 3 నెలల్లో మనకి రీసెంట్ సంబంధించి నెక్స్ట్ విప్పల రీసెంట్ స్టార్ట్ అవుతుందండి. ఇంకా 15 days విప్పల రీసెంట్ స్టార్ట్ అయిపోతుంది. విప్పల్లో మొత్తం 10,000 ఎకరాలు ఉంది. అది చాలా పెద్ద రెవెన్యూ విలేజ్. సో అక్కడ పబ్లిక్ మనం సహకరిస్తే మనం రీసెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలుగుతాము. ఇప్పుడు సంబంధించిన నాయకులు ఎవరైనా ఉంటే మాత్రం మీకు తెలియజేసేది ఏంటంటే విప్పలరెడ్డి పల్లెలో జరిగే రీసెంట్ మాత్రం మీకు ఈ గ్రామ ప్రజలందరూ మాకు సహకరించాలి. సర్వేకి సంబంధించి మేము అందరూ నోటీస్ ఇస్తాము. అందరూ సర్వేకి సంబంధించి అటెండ్ అయ్యేలాగా మీ ఊరు ప్రజలు కూడా చైతన్యవంతం చేయాలని కోరుకుంటున్నాము. అది విప్పలరెడ్డి పల్లె, విప్పల అండ్ కొంతపల్లి ఈ 3 గ్రామాలకు సంబంధించిన నాయకులు తెలియజేస్తున్నామండి. నెక్స్ట్ ఏదైతే రీసెంట్ వరకు జరిగిందో మొత్తం 11 గ్రామాల్లో మండలంలో రీసెంట్ జరిగింది. అందులో ఒక రంగుచెల్ల రెవెన్యూ గ్రామాలు మినహాయించి ఇంకా మొత్తం 10 గ్రామాలకు సంబంధించి పాస్పోర్ట్స్ వచ్చినాయి. కాబట్టి పాస్పోర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ త్వరలో చేపడతాము. ఈ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి మనకి గవర్నమెంట్ ఇంకా షెడ్యూల్ ఇవ్వలేదు. షెడ్యూల్ మొత్తం ఒకటే టైంలో డిస్ట్రిబ్యూషన్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అధికారికంగా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయలేదు. గవర్నమెంట్ షెడ్యూల్ ఇచ్చిన వెంటనే కొత్త పాస్పోర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాము. అలాగే ఒక 2 రోజుల్లో కొత్త రైస్ కార్డ్స్ కూడా వస్తాయండి. రైస్ కార్డ్స్ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రైస్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేపడతాము. హౌస్ కి సంబంధించి మనం ఆల్రెడీ సైట్ అవైలబుల్ అయింది. ఏదైతే గ్రామాల్లో ఇల్లు లేని పేదలు ఉంటారో, ఇల్లు కానీ ఇంటి నివేశ స్థలాలు కానీ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో మనందరూ కూడా హౌస్ అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. సచివాలయంలో హౌసింగ్ అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. సైట్ అవైలబుల్ అయింది. ఎవరైతే ఉన్నారో అలాగా మీ గ్రామాల్లో అర్హులైన ప్రజలు, ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటి స్థలాల కోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఇదివరకు మన మండలంలో మొత్తం 65 అప్లికేషన్లు వచ్చాయండి. ఇంకా చాలా వస్తాయి. కానీ మేము ఆల్రెడీ పేపర్ అనౌన్స్మెంట్ ఇచ్చున్నాము, మీడియా ద్వారా తెలియజేస్తున్నాము, విఆర్ఓ కూడా చెప్తున్నాము. బట్ అప్లికేషన్స్ ఆశించినంతగా రావట్లేదు.